డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి ఏపీ ఎన్సీఈటీ 2025 బీఎస్సీ నర్సింగ్ ఈ కోర్స్ సంబంధించి నిన్న మనకి కౌన్సిలింగ్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ రోజు నుంచి ఆల్రెడీ 3 నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయితే కావడం జరిగింది. మనం ఏ విధంగా అప్లై చేసుకోవాలి మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మొత్తం ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. లాస్ట్ డేట్ విషయానికి వస్తే సెప్టెంబర్ 4వ తేదీ సాయంత్రం 7 గంటల వరకు టైం అయితే ఉందన్నమాట. ఈ టైంలోపు మీరు అందరూ కూడా అప్లై అయితే చేసుకోండి. మెయిన్గా మీకు కౌన్సిలింగ్ వెబ్సైట్ లింక్ కూడా ఒకసారి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒక్కసారి ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఫామ్స్ అనే కాలంలో రిజిస్ట్రేషన్ అయితే ఉంది కదా, దాని మీద ప్రెస్ చేయాలన్నమాట. ప్రజెంట్ ఇప్పుడు సర్వర్ అయితే కొంచెం బిజీగా అవుతుంది. ఒకవేళ వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంటుంది ఒక డెమో రూపంలో చూపిస్తాను. ఇప్పుడు ముఖ్యంగా మనకి ఈ విధంగా అయితే ఉంటుంది అన్నమాట. దీంట్లో మన ఏపీ ఎన్సీఈటీ హాల్ టికెట్ నెంబర్ మనమైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వాలన్నమాట. దాని తర్వాత మన పేరు అయితే ఇవ్వాల్సి ఉంటుంది, ఫోన్ నెంబర్ అండ్ అలాగే ఈమెయిల్ ఐడి. మన ఫోన్ నెంబర్ ఈమెయిల్ ఐడి వర్కింగ్లో ఉన్నదైతే ఇవ్వండి అన్నమాట. ఎందుకంటే మీకు సీట్ వచ్చేంత వరకు ఎటువంటి అప్డేట్ వచ్చినా లేదంటే అదేంటి అప్డేట్ అంటున్నా ఏంటి మనకి ఏమైనా సర్టిఫికేట్ రీఅప్లోడ్ చేయమన్నా లేదంటే ఇష్యూ వచ్చినా మనకి ఏంటంటే ఒక టెక్స్ట్ మెసేజ్ రూపంలో మనకి సెండ్ చేస్తూ అయితే ఉంటారన్నమాట. కాబట్టి మీ ఈమెయిల్ ఐడి అండ్ అలాగే ఫోన్ నెంబర్ వర్కింగ్లో ఉన్నదైతే ఇవ్వండి అన్నమాట. ఎటువంటి ప్రాబ్లం లేకుండా మీకు కౌన్సిలింగ్లో మీరు ముందుకు వెళ్తా అయితే ఉంటారు. చాలామంది ఇక్కడ తప్పు చేస్తారు, వర్కింగ్లో ఉన్నది అయితే ఇవ్వరన్నమాట. అందుకు చెప్తున్నాను. తర్వాత పాస్వర్డ్ అయితే ఇవ్వాలన్నమాట. ఎంటర్ పాస్వర్డ్, మళ్ళీ అదే పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. పక్కన క్యాప్చా అయితే ఉంది కదా, ఆ క్యాప్చా మనమైతే ఇవ్వాలన్నమాట. చూస్తున్నారు కదా, క్యాప్చా కూడా ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. కింద ఓటీపీ అని రావడం జరుగుతుందన్నమాట. మీరు ఏ నెంబర్కి అయితే ఇచ్చుంటారో ఆ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వెళ్తుందన్నమాట. ఆ ఓటీపీ మనమైతే ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత కింద సబ్మిట్ అయితే ఉంది కదా, సబ్మిట్ మీద ప్రెస్ చేయాలన్నమాట. మెయిన్గా ప్రెస్ చేసిన తర్వాత మనకి ఏంటంటే ఈ విధంగా కింద అయితే రావడం జరుగుతుంది. ఒకసారి ప్రెస్ చేసామని చూడండి. మన రిజిస్ట్రేషన్ ఐడి ఇదైతే ఒక ఫోటో తీసుకోండి, మనకి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ రిజిస్ట్రేషన్ ఐడి చాలా ఇంపార్టెంట్. వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ ఐడి ఒకసారి చూసుకున్న తర్వాత ఫోటో తీసుకున్న తర్వాత క్లిక్ హియర్ టు లాగిన్ అని ఉంటుంది అన్నమాట. రైట్ కింద దాని మీద ప్రెస్ చేయండి. క్లిక్ హియర్ టు లాగిన్ ఉంది కదా, దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మన యూజర్ ఐడి అండ్ అలాగే పాస్వర్డ్ అయితే మనం ఇచ్చి క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అయితే అవ్వాలన్నమాట. లాగిన్ అయిన తర్వాత మనకి ఒక డాష్ బోర్డ్ అయితే ఉంటుంది అన్నమాట. డాష్ బోర్డ్ పక్కన సర్వీసెస్ అనే కాలం అయితే ఉంటుంది. ఆ కాలంలో అప్లికేషన్ సబ్మిషన్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది అన్నమాట. దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి 4 స్టెప్స్ అయితే ఉంటాయి. పర్సనల్ డీటెయిల్స్, పేమెంట్ డీటెయిల్స్, లోకల్ నాన్ లోకల్, అప్లోడ్ డాక్యుమెంట్స్. మనకి స్టెప్ బై స్టెప్ అయితే వెళ్ళాలి. మెయిన్గా వీడియోలోకి వెళ్ళే ముందు శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, బీ ఫార్మసీ, ఫార్మడీ ఈ కోర్సులు అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి స్పెషల్గా దీంట్లో ఉమెన్స్ సంబంధించి ఒక కాలేజ్ కూడా ఉందన్నమాట. శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మస్యూటికల్ సైన్సెస్ ఫర్ ఉమెన్. కాలేజ్ కోడ్ విషయానికి వస్తే SPSW అండ్ అలాగే మనకి కో ఎడ్యుకేషన్ కూడా ఉంది. కాలేజ్ కోడ్ విషయానికి వస్తే SCON SPRC. దీంట్లో మనకి ఏంటంటే మేనేజ్మెంట్ కోటా సీట్స్ కూడా అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. 70,000కి హాస్టల్తో పాటు సెమిస్టర్ ఫీజు కూడా మనకి రావడం జరుగుతుంది. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా లేదంటే మీకు గైడెన్స్ కావాలన్నా ఈ కాలేజ్ సంబంధించి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి అన్నమాట. వాళ్ళు మమ్మల్ని గైడ్ చేస్తారు. ముఖ్యంగా ఈ డెమో పీడిఎఫ్లో సరిగ్గా కొంచెం విజిబుల్ అయితే అవ్వట్లేదు అన్నమాట. దీంట్లో ఆల్రెడీ కొన్ని డీటెయిల్స్ మీద ఫిల్ అయ్యి రావడం జరుగుతుంది. ఏదైతే ఫిల్ అవ్వలేదో అదైతే మనం ఎంటర్ చేయాలన్నమాట. అంటే మనకి ఏంటంటే క్యాస్ట్ సంబంధించి క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబరు అండ్ అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ ఎవరి నుంచి ఇష్యూ చేయబడింది, మైనారిటీ ఉందా లేదా, అండ్ అలాగే క్యాస్ట్ సబ్ రీజియన్ ఏంటి, అండ్ అలాగే మనకి ఇన్కమ్ ఎంత, టోటల్ పర్సనల్ ఇన్కమ్ ఎంత, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డా కాదా అవునా, మనకి ఈ విధంగా కొన్ని డీటెయిల్స్ అయితే ఉంటాయన్నమాట. అండ్ అలాగే మన అడ్రస్ ఏంటి, విలేజ్ ఏంటి, డిస్టిక్ ఏంటి, మండలం ఏంటి, పిన్ కోడ్, ల్యాండ్ మార్క్, అడ్రస్ మనకి ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. అండ్ అలాగే ఎడ్యుకేషన్ డీటెయిల్స్, మన 10th సంబంధించి 10th క్లాస్ ఏ బోర్డు, హాల్ టికెట్ నెంబర్ ఎంత, ఏ సంవత్సరంలో పాస్ అయ్యారు, మనకి ఎంతకి ఎన్ని మార్కులు వచ్చినాయి, ఇలా మనమైతే ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట. టోటల్ ఇచ్చిన తర్వాత కింద సేవ్ అండ్ కంటిన్యూ అయితే ఉంది కదా, సేవ్ అండ్ కంటిన్యూ మీద అయితే ప్రెస్ చేయండి అన్నమాట. ప్రెస్ చేసిన తర్వాత మనకి ఏంటంటే పేమెంట్ గేట్వేకి వెళ్తుంది. ఇప్పుడు ఇది వచ్చేసరికి సెకండ్ ప్రాసెస్ అన్నమాట. మనకి పేమెంట్ గేట్వే దగ్గరికి వెళ్తుంది అన్నమాట. మీకు ఇక్కడ చాలా జాగ్రత్తగా అయితే చేయండి. కొంచెం నెట్ కూడా కొంచెం అందుబాటులో ఉండేలా చూసుకోండి. ఇప్పుడు ఈ ప్రాసెస్ మొత్తం ఫోన్లో అయితే చేసుకోవద్దు. ల్యాప్టాప్ ఆర్ బయట కంప్యూటర్లో అలా అయితే చూసుకోవడం బెటర్ అన్నమాట.
నెట్ ఫెసిలిటీస్ కూడా అందుబాటులో మంచిగా ఉండేలా చూసుకోండి. ఇప్పుడు పేమెంట్ అయితే నెట్ బ్యాంకింగ్ కానీ, క్రెడిట్ కార్డ్ కానీ, డెబిట్ కార్డ్ ద్వారా అయితే చేయండి అన్నమాట. క్యాష్ ద్వారాగా పేమెంట్ సపరేట్గా అయితే ఉంటుంది. పేమెంట్ అయితే చేయండి. ఇంక టిక్ మార్క్ పెట్టి పెయిన్ అయితే కొట్టండి అన్నమాట. పెయిన్ ఒకటి కొట్టిన తర్వాత మనకి ఈ విధంగా డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ వచ్చిన తర్వాత మనం చూడాల్సింది ఇక్కడ పేమెంట్ స్టేటస్లో ఏముందని చూడాలి. సక్సెస్ అయితే మనకి సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే అయిందని అర్థం. అండ్ అలాగే ఇక్కడ పేమెంట్ రెఫరెన్స్ ఐడి అండ్ అలాగే రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఉంది కదా, ఇది ఒక ఫోటో అయితే తీసుకోండి అన్నమాట. ఇది కూడా మనకి ఇంపార్టెంట్. అండ్ అలాగే ఇది చూసిన తర్వాత కింద కంటిన్యూ అయితే ఉంది కదా, కంటిన్యూ మీద ప్రెస్ చేయండి అన్నమాట. మనకి ఆటోమేటిక్గా మన డిస్ట్రిక్ట్ అడ్రస్ అన్నీ ఇచ్చుంటాం కదా, మన రీజియన్ ఏంటి ఆటోమేటిక్గా అదే మనకి రావడం జరుగుతుంది. ఇక్కడ మన 6వ తరగతి నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు ఏ సంవత్సరంలో చదివాము, ఏ స్టేట్లో చదివాము చూస్తున్నారు కదా, ఏ ఇయర్, ఏ స్టేట్ అండ్ అలాగే ఏ జిల్లాలో చదివాము, ఏ స్కూల్ లేదంటే ఏ కాలేజ్లో చదివాము, దానికి సంబంధించి స్టడీ సర్టిఫికేట్ మనం అయితే అప్లోడ్ అయితే చేయాలన్నమాట. చేసిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ అయితే ప్రెస్ చేయండి అన్నమాట. ఇక్కడ మీరు ప్రతి డాక్యుమెంట్ కూడా కరెక్ట్గా విజిబుల్ అయ్యేలాగా, అంటే కనిపించేలాగా పైనుంచి కింద వరకు అన్ని కార్నర్లో మధ్యలో మ్యాటర్ కూడా సరిగ్గా అప్లోడ్ చేయండి అన్నమాట. ఏదో ఒకటి తేడా లేకపోయినా మళ్ళీ రీఅప్లోడ్ చేయమంటారు. ఇది చాలా పెద్ద ప్రాసెస్ అన్నమాట. అందుకని చెప్తున్నాను, కరెక్ట్గా కనిపించేలాగా మీరైతే అప్లోడ్ అయితే చేయండి. సేవ్ అండ్ కంటిన్యూ అయితే ఉంది కదా, దాని మీద ప్రెస్ చేయండి. ఎవరైతే తెలంగాణ విద్యార్థులు ఉంటారో నాన్ లోకల్కి సంబంధించి వాళ్ళు ఈ డీటెయిల్స్ అయితే ఇవ్వాలన్నమాట. మనమైతే అవసరం లేదు. మనది ఏపీ కాబట్టి మన రీజన్ ఏ రీజన్, ఎస్వి రీజన్ అని చూసుకొని ఆటోమేటిక్గా మనల్ని అయితే అడుగుతుందన్నమాట. అదే తెలంగాణ విద్యార్థులు అయితే తెలంగాణ వాళ్ళకి ఈ విధంగా అడుగుతుంది. సో మీరు ఎస్ అయితే పెట్టాలన్నమాట. సో ఇదైతే చూసుకుంటామంటే క్లియర్ కట్గా ఈ డీటెయిల్స్ అన్నీ వెరిఫై చేసుకొని మీరైతే తెలంగాణ విద్యార్థులు కరెక్ట్గా అయితే ఇవ్వండి. అండ్ అలాగే తర్వాత మనకి ఏంటంటే, సో ఇది కూడా చూసుకుంటాం. మనకి క్యాస్ట్ సర్టిఫికేట్ ఏంటి, డూ యూ వాంట్ టు క్లెయిమ్ ఏపీ ఎన్ఎల్ఆర్ మైగ్రేటెడ్ ఫ్రమ్ తెలంగాణ టు ఏపీ, మనకి ఈ విధంగా వాళ్ళ డీటెయిల్స్ అయితే ఉంటాయన్నమాట. ఇది ఏపీ వాళ్ళకి అవసరం అయితే లేదు. తెలంగాణ విద్యార్థులు ఈ ప్రాసెస్ అయితే ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. అండ్ అలాగే ఇప్పుడు థర్డ్ స్టెప్ వచ్చేసరికి మనకి డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలన్నమాట. అంటే మన క్యాండిడేట్ ఫోటో, సిగ్నేచర్, ఆధార్ కార్డ్, 10th క్లాస్ మార్క్స్ ఏమో, ఇంటర్ది అండ్ అలాగే టీసీ, ఏపీ ఎన్సీఈటీ ర్యాంక్ కార్డ్, ఇలాగా మనమైతే అప్లోడ్ అయితే చేయాలి. క్లియర్ కట్గా అప్లోడ్ అయితే చేయండి అన్నమాట, అన్నీ కనిపించేలాగా. సో అన్నీ చూసుకోండి. అన్నీ చేసిన తర్వాత మనకి ఏంటంటే ప్రివ్యూ అప్లికేషన్ అయితే ఉంది కదా, దాని మీద ప్రెస్ చేయండి అన్నమాట. అప్పుడే సేవ్ అయితే చేసుకోవద్దు, ఒకసారి ప్రివ్యూ అయితే చేయండి. ప్రివ్యూ చేసిన తర్వాత మీ డీటెయిల్స్ మొత్తం ఈ విధంగా రావడం జరుగుతుంది. మీ దగ్గర మీ ఫోటో ఏంటి, మీ సిగ్నేచర్ ఏంటి, ఈ విధంగా అన్నీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. అంటే మీ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి లేవా, ఏదైనా తప్పు లేకపోతే మీరు మార్చుకునేందుకు మళ్ళీ అవకాశం అయితే ఉంటుంది అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా క్లియర్ కట్గా వెరిఫై చేసుకోండి. అన్నీ కరెక్ట్గా ఉన్నాయి లేవా, A to Z అంతా కరెక్ట్గా ఉందా లేదా అన్నీ వెరిఫై చేసుకోండి. ఒకసారి వెరిఫై చేసుకుని ఒకసారి కిందకు వచ్చిన తర్వాత మనకేంటంటే ఆర్ యూ షూర్ టు వాంట్ ది సబ్మిట్ ది అప్లికేషన్ అయితే ఉంది కదా, ఓకే అయితే ప్రెస్ చేయండి. అన్నీ కరెక్ట్గా ఉంటే ఓకే ప్రెస్ చేయండి. లేదా ఏమైనా మార్చుకోవాలంటే క్యాన్సిల్ ప్రెస్ చేసి వెనక్కి వచ్చి మళ్ళీ మీరైతే మార్చుకోవచ్చు అన్నమాట. ఓకే ప్రెస్ చేస్తే మనకి ఈ విధంగా బయటికి అయితే వెళ్తున్నామంటే తర్వాత సర్వీసెస్ అనే కాలంలో నో యువర్ అప్లికేషన్ స్టేటస్ అయితే ఉంది కదా, దాని మీద ప్రెస్ చేయండి. మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మన రిజిస్ట్రేషన్ నెంబర్, ఫోన్ నెంబర్, మెయిల్, పేమెంట్ స్టేటస్ సక్సెస్ అయింది, పేమెంట్ ఆల్రెడీ ఇందాక చెప్పాను కదా. అండ్ అలాగే అప్లికేషన్ స్టేటస్ ఏ విధంగా ఉంది, అప్లికేషన్ సబ్మిట్ అయిందా లేదా ఇది చూసుకున్నామట, సరిపోతుంది. తర్వాత సర్వీసెస్ అదే కాలంలో మనకి నో యువర్ పేమెంట్ స్టేటస్ ఉంది కదా, దాని మీద ప్రెస్ చేయండి. సెకండ్ ఆప్షన్ అన్నమాట. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ సక్సెస్ అయితే చూసుకోండి అన్నమాట, పేమెంట్ సక్సెస్ అయిందా లేదా అని ఈ విధంగా చూసుకోండి. సక్సెస్ అయితే ఓకే. అండ్ ఇందాక అప్లికేషన్ కూడా సబ్మిటెడ్ అంటే ఓకే అన్నమాట. రెండు ప్రాసెస్లు మనకి కరెక్ట్ అయితే కావడం జరుగుతుంది. తర్వాత సర్వీసెస్ అనే కాలంలో ప్రింట్ ప్రొవిజనల్ అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుంది అన్నమాట. దాని మీద ప్రెస్ చేసి మీరు ప్రింట్అవుట్ అయితే తీసుకోండి. ఈ విధంగా మన ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇదే విధంగా సబ్మిట్ చేయండి. మీరు అప్లోడ్ చేసే ప్రతి డాక్యుమెంట్ కూడా క్లియర్ కట్గా కనిపించేలాగా పెట్టుకోండి అన్నమాట PDF ఫార్మేట్లో. అండ్ అలాగే ప్రతి డేటా కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఈమెయిల్ ID, ఫోన్ నెంబర్ కరెక్ట్ అయితే ఇవ్వండి. మీకు OTPలు అయితే వస్తాయి ఉంటుంది అన్నమాట. అండ్ అలాగే మీ యూజర్ ID, పాస్వర్డ్ అయితే మర్చిపోవద్దు లాగిన్ కోసం. అది కూడా ఎవరికైతే అవ్వద్దన్నమాట. కన్సల్టెన్సీ వాళ్ళనైతే నమ్మకండి, మీరే వెబ్ ఆప్షన్ పెట్టుకోండి, మీరే అయితే అప్లై అయితే చేసుకోండి అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి.